ఒకప్పుడు కలలు ఉండేవి, కానీ వాటిని చేరుకునే దారి కనిపించేది కాదు. ఒకప్పుడు భవిష్యత్తుకై ఆశ ఉండేది, కానీ పరిస్థితులు భయపెట్టేవి. ఆ సమయంలో ఒక చేయి చదువుకు తోడైతే, మరో చేయి కష్టకాలంలో అండగా నిలిచిందే. ఇప్పుడు ఆ రుణం తీర్చే సమయం మన బండి శివన్నకు వచ్చింది. వైఎస్ఆర్ వెలిగించిన దీపం మన బండి శివన్న చదువుకు వెలుగై నిలిచింది. చంద్రబాబు ఇచ్చిన భరోసా మన బండి శివన్న ఇంటికి ధైర్యమై నిలిచింది. వారిచ్చిన సాయంతో నిలిచిన మన బండి శివన్న ఇప్పుడు ప్రజల కోసం నడిచే మన బండి శివన్న కనిగిరి ప్రజల గుండెల్లో ఆశగా మారి కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాడు. చెమట చిందించే రైతు కోసం, పుస్తకం పట్టిన విద్యార్థి కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూసే యువత కోసం, ఆశతో బతికే ప్రతి కుటుంబం కోసం, రాజకీయాల కోసం కాదు ప్రజల కోసం రావాలనుకున్నాడు. పదవి కోసం కాదు పల్లె కోసం నిలవాలనుకున్నాడు. మన బండి శివన్నను నడిపింది కృతజ్ఞత. మన బండి శివన్నను నిలిపింది ప్రజల ప్రేమ. మన బండి శివన్నను పిలిచింది కనిగిరి నేల. మన బండి శివన్నను మార్చింది జీవితమే. వైఎస్ఆర్ చూపిన దారి మన బండి శివన్న భవిష్యత్తుకు బాట వేసింది. చంద్రబాబు ఇచ్చిన అండ మన బండి శివన్న కుటుంబానికి ఆశగా నిలిచింది. మంచి చేసిన వారిని గౌరవిస్తూ, ప్రజల కలలను గెలిపిస్తూ స్వతంత్ర స్వరంగా వస్తున్నాడు. కనిగిరి ప్రజల భవిష్యత్తు కోసం. నీటి కోసం ఎదురు చూసే పొలాలు, రోడ్ల కోసం ఎదురు చూసే గ్రామాలు, అవకాశాల కోసం నిలిచిన యువత, అభివృద్ధి కోసం ఎదురు చూసే జనత. ఇవే మన బండి శివన్న ఎన్నికల హామీలు కాదు. ఇవే మన బండి శివన్న జీవిత లక్ష్యాలు మాటలతో కాదు, పనులతో రాయాలి సువర్ణ చరిత్ర. వైఎస్ఆర్ పేరు వింటే విద్య గుర్తుకొస్తుంది, చంద్రబాబు పేరు వింటే భరోసా
బండి శివన్నకు బాధ్యత గుర్తుకొస్తుంది. రేపటి కనిగిరి మన చేతుల్లో ఉంది. మార్పు అనే చరిత్ర మన అడుగుల్లో ఉంది. రండి కలిసి నడుద్దా, రండి కలిసి గెలుద్దా. జనమే మన బండి శివన్న బలో, జనమే మన బండి శివన్న జెండా జనమే మన బండి శివన్న నాయకత్వం. వైఎస్ఆర్ కు కృతజ్ఞతలు, చంద్రబాబుకు కృతజ్ఞతలు, కనిగిరి ప్రజలకు మన బండి శివన్న జీవితం అంకితం. కనిగిరి జనమే పిలుస్తోంది, మన బండి శివన్న వస్తున్నాడు. ప్రజల ఆశీస్సులతో ఒక సేవకుడిగా